అస్సలు బాలేదు సార్. యూత్‌కి ఏమొచ్చి ఉద్యోగ అవకాశాలు ఏమీ లేవు. కంపెనీలు రావట్లేదు. ఉన్న కంపెనీలు ఏమొచ్చి రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టేశారు. కియా కంపెనీ అవనియండి, ఏ కంపెనీ అవనియండి, ఇక్కడ వైజాగ్‌లోనే ఉన్న ఐటీ కంపెనీలు అవనియండి, ఏవి కూడాను రాలేదు. ఉద్యోగ అవకాశాలు యూత్‌కి అయితే మాత్రం అసలు లేనే లేవండి. ఉద్యోగాలు అంటూ లేవు. చదువు కూడాను ఏంటంటే అసలు ఏదో అమ్మఒడి గట్రా ఏవో ఇస్తున్నారే కానీ, పథకాలు అయితే ఇస్తున్నారే కానీ అది దేనికి కూడా పనిచేయట్లేదండి. ఇప్పుడు స్కూల్ గట్రా డెవలప్ చేశారు, పెయింట్లు గట్రా వేసారే కానీ అక్కడ నాణ్యమైన విద్య అయితే మాత్రం లేదు. అలాగే స్కూళ్ళు పిల్లలు కాదండి, స్కూల్ టీచర్స్ కూడా బాధపడుతున్నారు. యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా బాధపడుతున్నారండి. సంక్షేమ పథకాలు ఇచ్చి ఏం లాభం అండి? ఇప్పుడు ప్రయోజనాలు ఏమున్నాయి? సంక్షేమ పథకాలు ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? అది ఏదో రకంగా ఏమొచ్చి తల్లిదండ్రులు ఏదో రకంగా ఖర్చు అయిపోతాయి. ఇప్పుడు పథకాలు ఇచ్చేసి లాభం ఏమున్నదండి? కంపెనీలు లేనిదే పథకాలు ఇచ్చేస్తున్నారు, ప్రజలకేమో సోమరిపోతులు చేస్తున్నారు అంతే. ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు, సంవత్సరానికేమో ఒక 20,000 వస్తుంది, 50,000 వస్తుంది, నలుగురు కలిసి 50,000 వస్తుంది. హాయిగా నేను ఇంట్లో కూర్చొని తింటాను అనుకుంటే అవుతుంది ఏంటండి? ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి కదండి, ఏవైనా అవుతాయి. సౌకర్యానికి అందరినీ బాగానే చూశాడు కానీ అనాథలు మాత్రం తొక్కిసాడు. మధ్యతరగతి అందరినీ తొక్కిసాడు. వచ్చిన వాళ్ళకి ఇల్లు వస్తాయి, రాని మాత్రం ఇల్లులు రావు. ఎంతైనా అడుగుతాం, మేమైనా కష్టపడినాం కదా. రావాలంటే ఇల్లు ఎంతైనా కష్టపడతాం, ఎంతైనా చేస్తాం. ఇల్లు రావాలంటే ఆడు కూడా మాకు ఇది చేయాలి కదా. ఎంత చేసినా మాకు ఇల్లు అయితే రావట్లేదు. మధ్యతరగతులకు అసలు ఇల్లు రావట్లేదు. ఇన్ని ఉన్న ఇల్లుకి వస్తున్నాయి అంతే. బయట వాళ్ళు చేయట్లేదు, ఆడు సచ్చినా చేయట్లేదు. ఆడి కార్యకర్తలకే చేస్తున్నాడు. అస్సలు డబ్బులు తక్కువ అవుతున్నాయి తప్పించి ఎక్కువ అవ్వట్లేదు. ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి తక్కువ అవ్వట్లేదు. కరెంటు బిల్లు ఎంత వస్తుంది? మహా అయితే మేము రోజంతా ఇంట్లోనే ఉండం, డ్యూటీ పర్పస్కి వెళ్ళిపోదాం. ఒక్క ఫ్రిడ్జ్కి, ఒక లైట్కి, ఒక ఫ్యాన్కి 300 కాలిపోతుంటే రోజంతా కలిపి 700 కాలుతుంది. ఆ 700 ఎందుకు? మేము అసలు ఏడు తగ్గించామనేసి ఆడికి ఓటేసామనేసి మాకు ఏడ్ చేశాడు. ఏటి చేయలేదు. మరి ఛాన్స్ చేసినప్పుడు చెయ్యాలి కదా. ఛాన్స్ ఇచ్చాం కదా, చేయలేదు కదా. నెక్స్ట్ ఇయర్ మాత్రం నేను పవన్ కళ్యాణ్కి ఇవ్వాలనుకుంటున్నాను. పూర్తి చెత్తగా ఉంది, ఎటువంటిది ఎట్లేదు. మేము వైఎస్ఆర్సీపీగా చేసాం ఫస్ట్. అతని పరిపాలన విధానం అది చూసి మాకు నచ్చక మళ్ళీ టీడీపీకి జంప్ అయిపోయాం. ఎందుకు చేయలేకపోతున్నాడు అంత అభివృద్ధి? ఎందుకంటే అతని మేనిఫెస్టో బాగోలేదు, తర్వాత అతనికి ఇచ్చే క్యారెక్టర్ ఎవరో తెలియదు. సజెషన్ ఇచ్చేవాళ్ళు, ఆ సజెషన్ బాగోలేదు పూర్తిగా. ఆయన బట్టన్ ఏడు ఎవరికి ఉంటుంది, ఎంజనోడికి ఉంటుంది, లేకపోతే లేదు. పూర్తిగా రోడ్లు, రవాణా సౌకర్యం పూర్తి బాగోలేదు, అస్సలు ఏం లేవు, మొత్తం జీరో. ఎందుకు వెళ్ళిపోతున్నాయి? ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోతున్నాయి అంటారు. వెళ్ళిపోతుంది అతను తొలగిది. మనము వచ్చింది ఉంచుకోవడానికి చూడాలి. అది కలిపి చేత కాకుండా ప్రభుత్వానికి. ఎవరు వస్తే బాగుంటుంది అంట? నెక్స్ట్ టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకు టీడీపీ వస్తే బాగుంటుంది? టీడీపీ ఎందుకు వస్తుంది? వాళ్ళ పరిపాలనలో విధ్వంసం కానీ ఏం లేదు. తర్వాత ప్రజలకు ఇబ్బంది లేదు. వీళ్ళు వచ్చిన నుండి ఇబ్బందులు, పనికిరాపోయిన టార్గెట్లు అన్ని చేయడం నానా అవస్థ ఉంది. వాళ్ళ ప్రభుత్వం ఏమిటంటే ఎటువంటి ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కలిపి చెందుతుంది. ఈ 5 ఏళ్ళలో మాత్రం సర్వనాశనం అయిపోయింది. ఎక్కడ కూడా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఒక బిల్డింగ్ కట్టానని కానీ ఏవి కూడా లేదు. ఆ ఎంతైనా అలా డబ్బే కొట్టుకుంటున్నాడు. అవి ఇచ్చాను గతంలో కూడా ఇచ్చారు, ఆ ఇచ్చినవి ఇస్తున్నాడు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అన్నీ కూలగొట్టేశాడు అంతే. అంతేగాని ఇటు చేసేది మాత్రం ఏమీ లేదు, చేయలేదండి. ఎక్కడ వస్తుంది? ఆ సంపద ఎక్కడ సృష్టిస్తున్నాడు చెప్పండి? ఉన్నదాన్ని కొట్టు దెబ్బతున్నాడు. ఇండస్ట్రీలు తీసుకురావాలి, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావాలి, సంపద సృష్టించాలి, 10 మందికి నిరుద్యోగ పరిస్థితి చేయించాలి. అలాంటిదంటే చేయట్లేదు, ఆయనకి తెలియదు. అంతా రౌడీజం. ఇది తప్పు అంటే వెళ్ళి సదగొడేస్తున్నారు, వాళ్ళే బొక్కలు దోసేస్తున్నారు. దాన్ని భయపడి ఎవరు కూడా ఒక్క మాట అనట్లేదు. ఇది వాస్తవే కదండి, అందరికీ తెలిసిన విషయమే. అంతే రౌడీజం. ఈవేళ కరెంటు బిల్లులు చూసుకుంటే చాలా మతిపోతుందండి. అంత ఘోరం అనమాట. 1200 వచ్చేది, అన్ని ఏసీ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, 1200 వచ్చేది. అలాంటిదంటే ఇలా 3,500, 3,800 వస్తుందండి. మరి నిరుపేదడి ప్రతి ఇంటికి కూడా మినిమం 1000 పైనే కానీ తక్కువ రావట్లేదండి కరెంటు బిల్లులు. ఎంత ఘోరం అండి, చాలా దారుణంగా ఉందండి. అభివృద్ధి చేయలేకపోతున్నానంటే ఆయన రెవెన్యూ కలెక్షన్ మీద దృష్టి పెట్టలేదు, అప్పులు చేసేసి ప్రజలకు పంచిపెట్టాలని చూస్తున్నాడు అంతే. అది సాధ్యపడదండి. ఎన్నాళ్ళు ఎలాగ సాధ్యపడదు? ఆయనకి అడ్మినిస్ట్రేషన్ చేత కాదో లేకపోతే తన సొంత ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నాడో అది తెలియదు. బట్ ఎనీహో ఆయనకంటూ తెలియవలసింది ఏంటంటే రెవెన్యూ జనరేట్ చేసుకొని ప్రజలకు పంచిపెడితే అది బాగుంటుంది. ఇది నా అభిప్రాయం. ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజలు ఏది మంచి అనుకుంటే అది చెయ్యాలి. అభివృద్ధి అన్నది ఏంటంటే ప్రతి వాళ్ళకి కావాలి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఇవాళ అభివృద్ధి లేదనుకోండి, నా పిల్లలకి ఏటవుతుంది ఫ్యూచర్? నాకేదో వస్తుంది 10,000, 15,000, సంవత్సరానికి 20,000 అంత వస్తుంది. దాంతో ఆగిపోతే అవ్వదు కదా. నా పిల్లల భవిష్యత్ ఏంటి? అది ప్రజల్లో ఉంది సార్. ప్రజలు ఆలకించండి. ఓటర్ అన్నవాడు చైతన్యవంతుడు. వాడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఛాన్స్ ఇచ్చిన తర్వాత జడ్జిమెంట్ అన్నది ప్రజల మీదే ఉంది. వాడు ఏ విధంగా నిర్ణయిస్తాడంటే వాడికి తెలుసు. అది మనం ఏదో ప్రెడిక్ట్ చేసి నేనే వచ్చేస్తాను అనుకోవడం మటుకు
అది ఓవర్ కాన్ఫిడెన్స్. అభివృద్ధి అంటే ఏమీ లేదు, సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి అనేది అసలు ఏమీ లేదు. రాష్ట్రం నలువైపులా కూడా రోడ్లు ఏం బాగోలేదు, మరి అధ్వానంగా ఉంది. సామాన్యుడు కూడా ఈవేళ పరిస్థితి అందుకోలేని ధరలు ఉన్నాయి. దానివల్ల చాలా చాలా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. యాక్చువల్గా ఏంటంటే ఇంత మెజారిటీ ఇచ్చారు కాబట్టి ఆయనకి రాష్ట్రం మీద మాకు అభిమానం ఉండి అభివృద్ధి ఎంతో ఉండవలసి ఉండేది. కాకపోతే ఆయన చేయలేదు. చేయకపోవడం వల్ల మనకి చాలా చాలా ఇబ్బందులు అయిపోతున్నాయండి. రేపు 2024లో జరగబోయే ఎలక్షన్లో ప్రజలే తీర్పు నిర్ణయిస్తారండి. అది మన చేతిలో ఏం లేదు, ఓటర్ల అందరి చేతిలో ఉంది. ప్రజలందరికీ కూడా తెలుసు. గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎవరైతే బాగుంటుంది ఏంటనే దాని మీద వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రజల్లో ఉన్నది. వాళ్ళు ఏంటంటే ఓటర్లు బ్యాలెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసండి. అవునండి, సరిగా ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు కాబట్టి అందరూ ఇదెక్కి చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అభివృద్ధి అంటే మామూలు ఆటోలకి వీళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, కానీ మామూలుగా ఒక ఎడ్యుకేషన్ ప్రకారంగా జాబ్ ఆపర్చునిటీ కానీ ఒక ఇది కానీ ఏమీ లేదు అనుకుంటున్నాను నేను. నిర్వహణ అధికారులు వాళ్ళ సలహాల మేరకు వాళ్ళ సలహాలు ఏదైతే తీసుకుని మరి అది చేస్తున్నారో, మరి ఆయన ఏమన్నా సొంత నిర్ణయాలు తీసుకున్నారో మనకు తెలియదు. అదే ప్లానింగ్. ఇప్పుడు ఒక ప్లానింగ్ అంటూ ఇప్పుడు ఒక 10 మంది ఉన్నాం, 10 మందికి కావాల్సింది అందులో 6 కన్నా సాటిస్ఫాక్షన్ చేయాలి. 4 లేకపోయినా అప్పుడు మెజార్టీగా ఉంటుంది. అది నేను అనేది. అంటే చేసాడు మామూలుగా. అది ఏంటంటే డెవలప్ అవ్వలే. బోలు ఇస్తున్నారు, మరి అవి ఏమి డెవలప్ అవ్వలే. వెటనరీ గోపాల మిత్ర వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి సాలరీస్ లేవు ఇప్పుడు వరకు. గోపాల మిత్ర వాళ్ళకి, వెటనరీ వాళ్ళకి అంటే నేను అనుకుంటాం లేదు. ఇప్పుడు 10 మందిని జరుగు చేస్తే అందులో 8 మంది మారాలనే కోరుకుంటున్నారు. పరిపాలన అయితే ఏం బాగోలేదండి. మరి అభివృద్ధి అంటే మరి అతను తెలుసుకోవాలి, మరి తెలుసుకొని చెయ్యాలి. మరి అతను అన్నీ చేస్తానని చెప్పేసి ఇప్పటివరకు ఏం చేయలేదు. చేస్తారని అనుకోండి కదా ప్రజలందరూ ఓట్లు వేశారు. మరి అతను చేస్తున్నారో బయట వాళ్ళు చేస్తున్నారో ఏం తెలియదు. మరి ఆయనకు తెలియాలి అవన్నీ. ఎందుకు చేయలేకపోతే మొత్తం ఆయనకి తెలియాలి. మరి ప్రజలే కావాలనుకున్నప్పుడు ప్రజలు నాకు సపోర్ట్గా ఉండాలనుకుంటే చెయ్యాలి. మరి ఆయన చెయ్యంది లేనిది మరి ఇప్పటివరకు ఏం లేదు. హామీ ఇచ్చారు, హామీ ఒకటి కూడా చేయలేదు కదా. ఆటో డ్రైవర్లకి చేస్తాం, మరి రిటర్న్ తీసుకుంటున్నారు. మరి లాభం ఏంటి? దాంట్లో లాభం ఏం లేదు కదా. బాగాలేదు కానీ ఒక్కొక్కటి ఏమో వస్తారని అనుకుంటున్నాను, మళ్ళీ వస్తారని ఆయనే వస్తారని అనుకుంటున్నాం. కానీ ఒక్కొక్క పల్లెటూరులో మాత్రం చేస్తున్నారు. ఒక పల్లెటూరు 2-3 పల్లెటూరులో మాత్రం చేశారు. మారాలని ఉంది, ఇంకా మారాలని ఉంది. ఇంకా మారితే బాగుంటుంది అనుకుంటున్నాను.